సో అందరికీ తెలిసే ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్. సో యాక్చువల్లీ ఇదేంటంటే ఇప్పుడు విర్చువల్గానే మనం అన్ని రోటర్స్ కానీ వీటిని రన్ చేస్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా తీసుకున్నట్టయితే బయట ఇప్పుడు ఒక స్విచ్ కొనాలన్నా, ఒక రోటర్ కొనాలన్నా, అసలు ఆ మధ్య ఇంటర్ కనెక్షన్ ఎలా పెట్టాలన్నా వాటికన్నిటికీ మనకి చాలా ఖర్చు అవుతుంది. నియర్లీ 1 lakh పడుతుంది ఒక రోటర్, ఒక స్విచ్లు అలా 2-3 కొనాలంటే. సో ఏంటంటే ఇప్పుడు మనకి సిస్కో వాళ్ళు ఇంతకుముందు ఇది పెయిడ్ ఉండేది, బట్ ఫ్రీ చేశారు. తర్వాత సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ అయితే లాంచ్ చేశారు. సో ఇందులో మనం రియల్ టైంలోని అలాగే సిమ్యులేషన్ మోడ్ కూడా. సిమ్యులేషన్ మోడ్ అంటే అసలు ఎలా వెళ్తుంది ప్యాకెట్ అనేది ఏంటనేది. సో నాకు తెలిసి మీకు చాలా బేసిక్ నాలెడ్జ్ ఉండే ఉంటుంది. అంటే ప్యాకెట్ అంటే ఏంటి, ఓఎస్ఏ మోడల్స్ ఏముంటాయి, అసలు ఒక స్విచ్ నుండి వేరే కంప్యూటర్ కానీ పీసీకి కానీ ఎలా వెళ్తుంది, ఎవ్రీథింగ్ ఐడియా ఉన్నదని అనుకుంటున్నాను. సో జస్ట్ ఇన్ బ్రీఫ్గా అసలు సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో ఏ టూల్స్ ఉంటాయి వేటి గురించి చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మీకు ఇంతలోని తెలిసి ఉంటే వినండి, తెలియపోతే ఒకసారి కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే కొంతమంది కొన్ని విషయాలు తెలిసే ఉంటుంది ఈ పార్ట్కి, తెలియని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది మనకి యూజర్ ఇంటర్ఫేస్. అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది ఇది లాజికల్ అండ్ ఫిజికల్. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఏమైనా సర్వర్స్ కానీ లేదంటే ఒక స్విచ్ పెట్టాలన్నా అదేంటి మనకు ఒక హార్డ్వేర్ డివైస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్లో ఫిజికల్గా మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హోమ్ సిటీ అనుకోండి. సో హోమ్ సిటీలోకి ఎంటర్ వెళ్తే ఒక కార్పొరేట్ ఆఫీస్లో మనం నెట్వర్క్ సెటప్ చేస్తాం. సో అలాంటి చోట కార్పొరేట్ ఆఫీస్ మీద క్లిక్ చేస్తే మెయిన్ వైరింగ్ క్లోజెట్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ యాక్చువల్లీ ప్రెజెంట్ మనం ఏం పెట్టలేదు, పెట్టాక కూడా నేను చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం లాజికల్ టోపాలజీలోని ఇక్కడ ఒక స్విచ్ ఇన్సెట్ చేస్తే ఆటోమేటిక్గా అది ఫిజికల్లో మనకి వ్యూ అవుతుంది అనమాట. అంటే స్విచ్ ఎలా ఉంటుంది, ప్లగ్ ఇన్, అసలు పోర్ట్స్ ఎన్ని ఉంటాయి, ఎవ్రీథింగ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో దానికి ఫిజికల్ వ్యూ. సో మీకు అది నేను చూపిస్తాను పెట్టాక. అండ్ కమింగ్ టు లాజికల్ వ్యూ, ఇక్కడే మనం కంప్లీట్గా స్విచెస్ కానీ రోటర్స్ కానీ లేదంటే ఐఓటీ డివైసెస్ కానీ అన్ని పెట్టి మనం వైర్స్ యూజ్ చేసి కనెక్ట్ చేసి కాన్ఫిగర్ చేస్తూ ఉంటాం. సో ఫైన్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్లో ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఇది మనకి సెట్టింగ్స్ లాంటివి, మన సాఫ్ట్వేర్ సెట్టింగ్స్ లాంటివి. సో ఏం చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు చదివితే అర్థమైపోతుంది, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అండ్ ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మిస్సెలేనియస్లో బఫర్డ్ ఫిల్టర్డ్ ఈవెంట్స్ ఓన్లీ అని ఉంటుంది. సో దీన్ని యాక్చువల్లీ టిక్ మార్క్ ఉండకపోవచ్చు. సో దాన్ని టిక్ చేసుకోండి, అప్పుడు మీకు కాస్త హ్యాంగ్ అవ్వకుండా క్లియర్గా వర్క్ అవుతుంది. అసలు దాని గురించి ఏంటంటే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫైన్. సో అనదర్ థింగ్ ఏంటంటే ఇక్కడ వ్యూ కమాండ్ లాగ్ అని ఉంది కదా. సో ఇదేంటంటే నేను తర్వాత చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్విచ్ కాన్ఫిగర్ చేసినప్పుడు కొన్ని ఐఓఎస్ కమాండ్స్ అనేవి వాడతాం. సో దానికి ఐపీ అడ్రస్ అసైన్ చేయడానికి కానీ లేదంటే ఇంకేం చేయడానికైనా మనం కమాండ్స్ ద్వారా చేస్తాం. సో మనం ఏ కమాండ్స్ ఎంటర్ చేసామో అవన్నీ ఈ లాగ్లో స్టోర్ అవుతుంది. ప్రెసెంట్ అయితే మనం ఏం కమాండ్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి 0 ఉన్నాయి. సో నేను ఎంటర్ చేసాక కూడా నేను మళ్ళీ చూపిస్తుంటాను. అండ్ ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్లస్టరైజ్ విషేషన్ డైలాగ్ ఉంటుంది, అలాగే కస్టమ్ డివైసెస్ డైలాగ్ ఉంటుంది. ఈ రెండింటి గురించి కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి నోట్ ప్లేస్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ ఏదో ఒకటి సంథింగ్ మనం ఏదైనా ఎంటర్ చేసుకోవడానికి మనకి క్లియర్గా ఉండడానికి ఇది నోట్. అండ్ ఇవేంటంటే మనం ఏమైనా డయాగ్రామ్స్ డ్రా చేసుకోవడానికి దానికి యూజ్ అవుతుంటుంది, ఓకేనా. సో పైన ఇంకా 2 ఉన్నాయి మెయిన్ ఇంపార్టెంట్వి. ఒకటి వచ్చేసరికి మనకి సింపుల్ పీడియూ, రెండోది వచ్చేసరికి కాంప్లెక్స్ పీడియూ. పీడియూ అంటే అసలు కంప్లీట్గా ఇప్పుడు మనం ఒక ప్యాకెట్ డేటా యూనిట్ అంటాం. కంప్లీట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విచ్ని ఒక పీసీని కనెక్ట్ చేస్తాం. ఒక స్విచ్ నుండి ఇంకో పీసీకి మనకి డేటా ఎలా వెళ్తుంది, ఒక స్విచ్ అనే కాదు దేని నుండైనా వేరే దానికి డేటా ఎలా వెళ్తుంది, త్రూ ప్యాకెట్స్ రూపంలో వెళ్తాయి. అది మీ అందరికీ తెలిసిన విషయమే, రైట్. సో ప్యాకెట్స్ రూపంలో వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ సిమ్యులేషన్ మోడ్లో చూడాలనుకోండి, ఒక ప్యాకెట్ ఇక్కడ ఇన్సెర్ట్ చేస్తాం, 2 ప్యాకెట్ ఇక్కడ ఇన్సెర్ట్ చేస్తాం, అది ఎలా ట్రావెల్ అవుతుంది అనే దానికి మనకి సిమ్యులేషన్ మోడ్లో చూస్తాం, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్యాకెట్ అనేది ఇక్కడ మనం ఇన్సెర్ట్ చేయొచ్చు. ఇప్పుడు 2 పీసులు పెట్టి ఇక్కడ ప్యాకెట్ పెడితే ఈ ప్యాకెట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎలా ట్రావెల్ అవుతుంది అనేది మనకి ఈ మోడ్లో కనబడుతుంది. అండ్ ఇక్కడ కాంప్లెక్స్ పీడియూ ఏంటంటే ఉన్న ప్యాకెట్ని మనం డిఫరెంట్ ప్రోటోకాల్స్ వాడి డిఫరెంట్ రూల్స్ వాడి చేంజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, చాలా డిఫరెంట్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఐపీసెక్ అని ఉంది, ఏఆర్పీ ఉంది, బ్లూటూత్ ఉంది. మనం డిఫరెంట్ ప్యాకెట్ని మన ఫిల్టర్స్ యాడ్ చేసుకొని ప్లే చేయొచ్చు. సో ఏం తొందరపడద్దు, ఇది చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ ఏంటంటే క్లస్టర్ క్రియేట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పెద్ద టోపాలజీ వచ్చేసింది. మొత్తం టోపాలజీ అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ అన్ని పెట్టేసాం. ఇదొక కాలేజ్ నెట్వర్క్, ఇదొక కాలేజ్ నెట్వర్క్, డిఫరెంట్గా పెట్టేసాం. సో అన్నిటిని ఒకసారి చూసి అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా. సో మనం ఏం చేస్తామంటే ఈ కాలేజ్ అన్నింటినీ కలిపి ఒక నెట్వర్క్ క్లస్టర్లోకి యాడ్ చేస్తాం. లేదంటే ఇక్కడ కాలేజ్ అంతా తెలుసుకొచ్చి ఒక క్లస్టర్లోకి యాడ్ చేయడం. సో ఈ విధంగా చేసి మనం క్లస్టర్స్లో డివైడ్ చేసుకుంటాం. దానికి ఇది క్లస్టర్ అనేది యూజ్ అవుతుంది, ఓకేనా. సో దాన్ని కూడా నేను తర్వాత చేసి చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనకి ఇమేజ్ యాడ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనకి అయితే వైట్ స్క్రీన్ కనబడుతుంది కదా, బట్ ఇక్కడ మనం ఏం కావాలంటే ఆ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కింద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే అనమాట.
సో ఇక్కడ రోటర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి నెట్వర్క్ డివైసెస్ మీద క్లిక్ చేస్తే రోటర్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసి ఉంటారు ఏంటివి డిఫరెంట్గా ఉన్నాయి, ఒకటే ఉండాలి కదా రోటర్ అంటే, ఏంటి ఇన్ని ఉన్నాయని చెప్పి చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. లేదంటే మీరు ఎప్పుడైనా సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో ఒక రోటర్ పెట్టినప్పుడు అసలు ఈ రోటర్ పెట్టాలా లేకపోతే ఈ రోటర్ పెట్టాలా, ఈ కన్ఫ్యూజన్ కూడా మీకు చాలా ఉంటాయి. సో ఏంటంటే ఈ రోటర్స్ అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిరీస్ సంబంధించినవి. సో ఒక్కొక్క రోటర్కి ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈ రోటర్ తీసుకొని చూసాం అనుకోండి, సో ఇక్కడ మనకి ఈ రోటర్లోని ఓన్లీ గిగాబైట్ ఎథర్నెట్స్ అంటే మనకి ఎథర్నెట్లో టైప్స్ ఉంటాయి. ఫాస్ట్ ఎథర్నెట్, గిగాబిట్ ఎథర్నెట్ అండ్ ఆప్టికల్ ఎథర్నెట్, సమ్ ఈ కైండ్ ఆఫ్ టైప్స్ అనే ఉంటాయి. సో ఒక్కొక్క రోటర్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఉంటాయి. మనకి ఏది అవసరమో దాన్ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గిగాబిట్లు 2 ఉన్నాయి, అలాగే వీలాన్ ఉంది. సో వీలాన్ గురించి, వీలాన్ వేరే టాపిక్, దాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలాన్ కొంచెం పెద్దది. సో ఏంటంటే డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్తో డిఫరెంట్ సిరీస్ ఆఫ్ రోటర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకే, సో రోటర్స్ అనేవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిరీస్లో ఉంటాయి. సో ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్విచ్చెస్లో ఏంటంటే సేమ్ ఇప్పుడు మనకి రోటర్స్లో ఏ విధంగా అయితే డిఫరెంట్ సిరీస్ చూసామో, స్విచ్చెస్లో కూడా మనం అలాగే డిఫరెంట్ సిరీస్ ఉంటాయి. సో ఇందులోని మల్టీ లేయర్ స్విచ్ అని ఉంటాయి. యాక్చువల్లీ మీకు తెలిసే ఉంటుంది, రోటర్ అంటే మనకి లేయర్స్ తెలిసిన వాళ్ళకి అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్ అంటే కింద నుండి రావాలి. యాక్చువల్లీ ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్ అండ్ తర్వాత నెట్వర్క్ లేయర్, సో ట్రాన్స్పోర్ట్ లేయర్, అలా మనకి లేయర్స్ ఉంటాయి కదా, 7 లేయర్స్, ఏపీఎస్టీ అండ్ డిపి. సో ఏంటంటే నార్మల్గా స్విచ్ అనేది ఎలా కమ్యూనికేట్ చేస్తుంది అంటే మ్యాక్ అడ్రస్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. దానికి ఐపీ అడ్రస్తో సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అక్కడ స్విచ్ పెట్టాం అనుకోండి, స్విచ్ పెట్టి మనం ఇక్కడ ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చి పెట్టాం అనుకోండి, సో రెండింటి మధ్య కనెక్షన్ ఏర్పడినప్పుడు ఐపీ అడ్రస్తో సంబంధం లేకుండా ఓన్లీ మనకి ఎలా కమ్యూనికేట్ చేస్తుంది అంటే మ్యాక్ అడ్రస్ రూపంలో కమ్యూనికేట్ చేస్తుంది. బట్ అదే మల్టీ లేయర్ స్విచ్, ఇక్కడ మనం స్విచ్చెస్లో చూసుకున్నట్టయితే టైప్స్ ఉన్నాయి కదా. సో ఈ మల్టీ లేయర్ స్విచ్చెస్ ఏం చేస్తాయంటే ఒకటి స్విచ్చింగ్ చేస్తుంది అండ్ రోటింగ్ కూడా చేస్తుంది. రోటింగ్ అంటే ఏంటి, స్విచ్చింగ్ అంటే ఏంటి సింపుల్గా చెప్తున్నామండి. స్విచ్చింగ్ అంటే ఇప్పుడు ఒక స్విచ్కి ఎన్ని పోర్ట్స్ ఉంటాయి, స్విచ్కి ఎక్కువ పోర్ట్స్ ఉంటాయి, రైట్. సో 48 పోర్ట్, 24 పోర్ట్ స్విచ్చెస్ కూడా ఉంటాయి మనకి. సో ఏంటంటే మల్టిపుల్ ఎండ్ డివైసెస్ని కనెక్ట్ చేయడానికి స్విచ్చెస్ యూజ్ చేస్తాం. ఒరిజినల్గా స్విచ్ ఏంటంటే ఎండ్ డివైసెస్ కనెక్ట్ చేయడం వరకు యూజ్ అవుతుంది. అంతకుమించి బయట నెట్వర్క్లోకి డేటా ప్యాకెట్ పంపించాలన్నా, లేదంటే ఇప్పుడు మా కాలేజ్లో ఒక స్విచ్ ఉంది, దానికి ఎండ్ డివైసెస్ అన్ని కనెక్ట్ చేసాం. వేరే కాలేజ్లో వేరే స్విచ్ ఉంది, సో దానికన్నీ ఎండ్ డివైసెస్ కనెక్ట్ చేసాం. సో ఇక్కడ నుండి అక్కడ డేటా పంపించాలంటే కుదరదు, ఎందుకంటే స్విచ్ అనేది ఓన్లీ ఒక పర్టికులర్ ఏరియా నెట్వర్క్ వరకే రిప్రజెంట్ చేస్తుంది. అక్కడి వరకు మాత్రమే డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయగలదు. బట్ రోటర్ వచ్చేసరికి మనకి ఏంటంటే నెట్వర్క్ టు నెట్వర్క్ డేటా ట్రాన్స్ఫరింగ్కి యూజ్ అవుతుంది. అదే మనకి రోటింగ్ అల్గారిథమ్స్ వాడి ఆర్ఐపి, ఏఐజిఆర్పి, ఓఎస్పిఎఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోటింగ్ అల్గారిథమ్స్ ఉంటాయి. సో అవి యూజ్ చేసి ఏమవుతుందంటే మన నెట్వర్క్ నుండి వేరే వాళ్ళ నెట్వర్క్లోకి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు రోటింగ్ అల్గారిథమ్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి ఏంటని. సో ఇక్కడ నేను మల్టీలేయర్ స్విచ్ గురించి చెప్తున్నాను కదా. సో మల్టీలేయర్ స్విచ్ అంటే ఏం లేదు, సింపుల్గా అది స్విచ్చింగే కాకుండా రోటింగ్ కూడా పెర్ఫామ్ చేయగలదు. సో మల్టిపుల్ టాస్క్ని పెర్ఫామ్ చేయగలదు. సో వీటిని మల్టీలేయర్ స్విచ్చెస్ అంటాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే హబ్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఇప్పుడు హబ్స్ అయితే వాడడం. హబ్ని అదే డమ్ డివైస్ అని కూడా మనం అంటాం, ఎందుకంటే అది దాని దగ్గరికి వచ్చిన ప్యాకెట్ని స్విచ్ అయితే ఏం చేస్తుంది, ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపిస్తుంది. హబ్ ఏం చేస్తుంది అంటే అలా కాదు, అందరికీ పంపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మీరు పాస్వర్డ్ సెండ్ చేశారనుకోండి, ఆ పాస్వర్డ్ ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళకుండా అందరికీ వెళ్తే ఇబ్బంది కదా. సో అందుకే క్యాజువల్గా అయితే హబ్స్ యూజ్ చేయరు. అండ్ ఇక్కడ వైర్లెస్ డివైసెస్ మనకు తెలిసి వైఫై, యాక్సెస్ పాయింట్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంటాం కదా. సో దాన్ని కూడా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైర్ వాల్ అంటే అందరికీ తెలిసిందే. సో మనం ప్యాకెట్ ఫిల్టరింగ్ అనమాట, బయట నుండి వచ్చే మ్యాలిషియస్ ట్రాఫిక్ అన్నిటిని మనం ఫైర్ వాల్ ద్వారా ఫిల్టర్ చేసుకొని మనకి ఏమీ హాని కాకుండా ఉండడానికి, మన నెట్వర్క్ ఏవి ట్రబుల్ ఇవ్వకుండా ఉండడానికి ఫైర్ వాల్స్ అయితే యూజ్ చేస్తాం. సో ఈ చివరికి వచ్చేసరికి క్లౌడ్, డిఎస్ఎల్ మోడమ్, కేబుల్ మోడమ్ వినే ఉంటారు, మాడ్యులేటర్, డిమాడ్యులేటర్. సో వీటిని మనం తక్కువగా యూజ్ చేస్తాం, బట్ ఇప్పుడు మన టోపాలజీస్లో కూడా దీన్ని పెట్టుకొని చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఎండ్ డివైసెస్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు, ఇక్కడ మీరు చూస్తే అన్నీ అర్థమైపోతుంది. ఐపీ ఫోన్ అంటే ఐపీ అడ్రస్ మీద రన్ అయ్యే ఫోన్. అండ్ వివో ఐపీ డివైస్ అంటే వాయిస్ ఓవర్ ఐపీ అనమాట. సో మనకి వాయిస్ కాలింగ్కి వీటికి వాటికి యూజ్ అవుతుంది. అండ్ ఫోన్ కూడా దానికి. టీవీ, వైర్లెస్ ట్యాబ్లెట్, స్మార్ట్ డివైస్. అండ్ జెనరిక్ వైర్లెస్ అంటే ఇది వైర్లెస్ సంబంధించిన డివైస్ అనమాట. అండ్ స్నిఫర్ వచ్చేసరికి మనకి డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు మధ్యలోని హ్యాకర్స్ యూజ్ చేస్తుంటారు కదా స్నిఫ్ చేయడానికి. సో ఆ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంసీయూ బోర్డ్స్ ఇవన్నీ ఉంటాయి, యాక్యురేటర్స్. యాక్చువల్లీ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ దీనికి సంబంధించిన సెన్సార్స్ ఇవన్నీ ఉంటాయి. వీటిని ఎలా కాన్ఫిగర్ చేయాలి కూడా నాకు ఐడియా లేదు. సో దాని గురించి అయితే మనం తర్వాత చూద్దాం. అండ్ ఇవి వచ్చేసరికి మెయిన్ మన కనెక్షన్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. సో మనకి నేను సింపుల్గా ఇంకా నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. ఇది వచ్చేసరికి మనకి ఆటోమేటిక్ అనమాట. సో మనకి కనెక్షన్ టైప్, ఇప్పుడు ఒక స్విచ్ ఇంకో స్విచ్ని కనెక్ట్ చేయాలనుకున్నాం అనుకోండి,
సో అలాంటప్పుడు ఏంటంటే లేదంటే ఒక పీసీ ఒక 2 లైక్ డివైసెస్ని కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం వాడతామంటే కాపర్ క్రాస్ ఓవర్ కేబుల్ వాడతాం. అదే 2 డిఫరెంట్ డివైసెస్ అంటే స్విచ్ కానీ పీసీ కానీ రోటర్ కానీ స్విచ్ కానీ ఇలాంటివి కనెక్ట్ చేయడానికి మనం కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్స్ యూజ్ చేస్తాం. ఈ టాపిక్ అంతా వేరు. మళ్ళీ ఇక కేబుల్ ప్రతి ఒక్క దాంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైర్స్ ఉంటాయి. సో నేను ఇప్పుడు ల్యాబ్ కాబట్టి నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను. నెక్స్ట్ కన్సోల్ కేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక రోటర్ పెట్టుకున్నాం. రోటర్ని మనం ఎప్పుడైనా ఏదైనా కాన్ఫిగర్ చేయాలి, రోటర్లో ఏమైనా సెట్టింగ్స్ మ్యాచ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, కన్సోల్ కేబుల్ యూజ్ చేస్తాం. బయట అయితే ఇలానే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడైతే నార్మల్ కేబుల్స్ ద్వారా కూడా కాన్ఫిగర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఆక్టెల్ అండ్ ఐఓటీ కస్టమ్ కేబుల్ ఉంటుంది, యూఎస్బి కేబుల్ ఉంటుంది, సీరియల్ డిటి, సీరియల్ డిసి. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ 2 రోటర్స్ మధ్య పెట్టేసి వాటి మధ్య కనెక్షన్ టైమింగ్స్ కోసం డీసీ వాడతాం. కనెక్షన్ టైమింగ్ లేకుండా ఉండడానికి డిటిఈ వాడతాం. సో ఇది కూడా కాస్త పెద్ద టాపిక్సే. అండ్ కోయాక్సల్ కేబుల్, ఫోన్ కేబుల్ అండ్ ఫైబర్ కేబుల్ అంటే మీ అందరికీ తెలిసిందే. చాలా క్విక్గా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది ఎథర్నెట్ కేబుల్ చేసుకుంటే. మల్టీలేయర్ స్విచెస్ కూడా మ్యాక్ అడ్రస్ బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. మల్టీలేయర్ స్విచెస్ కూడా మ్యాక్ అడ్రస్ బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. ఎప్పుడు విత్ ఇన్ ఏ నెట్వర్క్ డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ మల్టీలేయర్ స్విచ్ పెట్టాం, 2 పీసీలు పెట్టాం. సో విత్ ఇన్ ఏ నెట్వర్క్ డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ మ్యాక్ అడ్రస్ యూజ్ చేసుకొని చేస్తుంది. బట్ వన్ కమింగ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా టు ద అదర్ నెట్వర్క్, దెన్ ఇట్ విల్ యూజ్ దట్ డిఫాల్ట్ గేట్వే అండ్ అప్పుడు రౌటింగ్ కూడా వర్క్ అవుతుంది. సో మల్టీలేయర్ స్విచ్లో స్విచ్చింగ్ అవుతుంది, రౌటింగ్ అవుతుంది. విత్ ఇన్ నెట్వర్క్లో స్విచ్చింగ్తో తేల్చేస్తుంది. ఒకవేళ ఏ దానికైతే డేటా పంపించాలనుకుంటున్నావో అది ఆ నెట్వర్క్లో లేదనుకో, అప్పుడు అది రౌటింగ్ చేసి వేరే నెట్వర్క్ కూడా పంపిస్తూ ఉంటుంది. సో ఓకే ఫైన్. సో నాకు తెలిసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాను. మిస్సెలీనియస్లో డిఫరెంట్ ఉంటాయి అండ్ ఇక్కడ మల్టీ యూజర్ క్లస్టర్స్ ఉంటాయి. సో ఫైన్, ఇది ఇంట్రడక్షన్ అనమాట కంప్లీట్గా.